వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు గంజాయి వద్దు ఎస్పీ గారైన శ్రీ అమిత్ బర్దార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు క్రైమ్ మీటింగ్ జరిగింది. క్రైమ్ మీటింగ్లో ముఖ్యంగా గంజా మీద యుద్ధం ప్రకటించాలని మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు అంటే అడిషనల్ ఎస్పీ మేడం గారు, డిఎస్పీలు అండ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కలిపి రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని జిల్లాగా తయారు చేయాలని, గంజా మొక్క కనిపించకూడదని, గంజా వ్యాపారం కానీ, గంజా రవాణా కానీ, గంజా కలిగి ఉండడం కానీ, గంజా తాగడం కానీ ఏది ఉండకూడదని ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం ఎస్పీ గారు మాటకి కట్టుబడి ఎస్పీ గారి మాట మీదే ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. సో ఇది క్రైమ్ మీటింగ్ జరిగింది. మన ఏఎస్ఆర్ మరియు పోలవరం జిల్లాలో రెండింటికి కలిపి తీసుకున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే మనకు పైనుంచి డీజీ గారి ఆదేశాల మీదకు, ఐజీ గారు మరియు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గంజాయిని పూర్తిగా నిర్మించాలి అనేది మన మెయిన్ ఎయిమ్. అయితే ఈ గంజాయి నిర్మూలన అనే దాంట్లో ఏజెన్సీలో మనము కల్టివేషన్ అనేది 100% జరగట్లేదు ఇప్పుడైతే. దానికోసం ప్రజలు, మీడియా వాళ్ళు అందరూ మాకు సహకరించిన మీదట అదైతే మనకి 0 కల్టివేషన్ వరకు వచ్చేసాము. అయితే ఇప్పుడు మనకి ఏఎస్ఆర్ ఈ ఏజెన్సీకి ఉన్న ఒక సమస్య ఏంటంటే, పక్క రాష్ట్రాల నుంచి అక్కడ ఉత్పత్తి అయిన, అక్కడ కల్టివేట్ చేసిన గంజాయిని మన బార్డర్ మీదుగా తీసుకెళ్తున్నారు. ఈ దానికోసం మన బార్డర్లో ఉండే కొన్ని విలేజెస్ వాళ్ళని, మన దగ్గర ఉండే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. అది ఒకటి మనం నిర్మూలించాలి. అదే కాకుండా ఇక్కడ చాలామంది యువత, ఈ ఎస్పెషల్లీ ఒక 16 to 35 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ గంజాయి అనేదానికి బానిసలు అయిపోయారు. దానివల్ల మనకు కొంచెం క్రైమ్స్ జరుగుతున్నాయి, అలాగే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇది కూడా మనము నిర్మూలించాలి. మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పటికీ మేము చేస్తున్నాము. మారుమూల ప్రదేశాలకు వెళ్తున్నాము, కాలేజెస్, స్కూల్స్కి అన్నీ వెళ్తున్నాము. కానీ ఇంకా దాని మీద ఎక్కడో కొంచెం లోపం ఉన్నింది. సో మేము అన్ని స్కూల్స్, కాలేజెస్ అందరినీ అడుగుతున్నాము. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీడియా, గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ మనకి